హిమాలయాల్లో భస్మాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతను శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి సంవత్సరాలు జ్ఞానంలో గడిపాడు. అతని భక్తికి మించిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై ఒక కోరిక కోరుకోమని అడుగుతాడు. తెలివైన భస్మాసురుడు, ప్రభు, నా కుడి చేతిలో నేను ఏది తాకినా వెంటనే బూడిదగా మారే వరం నాకు ప్రసాదించు అని అడుగుతాడు. రాక్షసుని దుష్ట ఉద్దేశాలు గ్రహించకుండా శివుడు వరమిస్తాడు. భస్మాసురుడు శివుణ్ణి బూడిదగా మార్చి అత్యున్నత శక్తిని పొందాలని, ఆ వరాన్ని స్వయంగా పరీక్షించాలని అనుకుంటాడు. శివుణ్ణి వెంబడిస్తున్నప్పుడు విష్ణువు దీన్ని చూసి రాక్షసు నుండి శివుని రక్షించాలని నిర్ణయించుకుంటాడు. విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీగా మారి భస్మాసురుడి ముందు ప్రత్యక్షమవుతాడు. ఆమె మంత్రముగ్ధులను చేసే అందం అతన్ని ఆమె ప్రేమలో పడేస్తుంది. తనలాగే నృత్యం చేసి ఆమెను ఓడించగలిగితే అతన్ని వివాహం చేసుకుంటానని మోహిని అతనికి చెబుతుంది. భస్మాసురుడు మోహిని వేసే ప్రతి అడుగును అనుసరిస్తాడు. అతని ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉండడంతో మోహిని తన కుడి చేతిని ఆమె తలపై ఉంచి ఒక్క అడుగు వేస్తుంది. అతి విశ్వాసం, అతి ప్రేమతో ఉన్న రాక్షసుడు తన వరం గురించి మర్చిపోయి తన కుడి చేతిని తన తలపై ఉంచుతాడు. వెంటనే అతను బూడిదగా మారిపోతాడు.